మంగళగిరి 11, 14 వార్డుల స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శకుంతల, టీడీపీ నాయకులు కాండ్రు శ్రీనివాసరావు, ఆశాబాల తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి పట్టణంలో నారా లోకేష్ గారి ఎమ్మెల్యే గారు, మంత్రి గారు ఆధ్వర్యంలో స్వచ్ఛ మంగళగిరి అనే కార్యక్రమం నియోజకవర్గం మొత్తం కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నది. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరం కూడా కూటమి నాయకులు, ప్రజానాయకులు, పెద్దలు అందరూ కూడా, మున్సిపల్ స్టాఫ్ ప్రతి ఒక్కరు ఇంటింటికి తిరిగి ప్రతి మహిళని చైతన్యవంతం చేసి తడి చెత్త, పొడి చెత్త డబ్బాల్లో వేసి రేపు మనకి ఆరోగ్యాలకి, పిల్లలకి ఇబ్బంది రాకుండా రేపు రానున్నది వర్షాకాలాల్లో దానికి ఈ దోమలు వృద్ధి చెంది అంటువ్యాధులు ప్రబలకుండా మనం ముందుగానే మనందరం కూడా ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకొని మన మంగళగిరి, మన ఊరు, మన లోకేష్ అనే నినాదంతో అందరం కూడా స్వచ్ఛ మంగళగిరిగా చేసి మన మంగళగిరి నియోజకవర్గాన్ని, ఎంటీఎంసీ కార్పొరేషన్ని స్వచ్ఛత వైపు నడిపించడంలో భాగంగా స్వచ్ఛ మంగళగిరి 2.0 ప్రోగ్రామ్ని నిర్ణయించుకున్నాము. గత సంవత్సరంలో స్వచ్ఛ మంగళగిరి 1.0 జరిగింది. దాంతో కొంతవరకు ప్రజల్లో మార్పు వచ్చింది. అదే రకమైన మార్పు మరలా కొంచెం ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేయబడిందే స్వచ్ఛ మంగళగిరి. ముఖ్యంగా ఇంటి దగ్గర నుంచి వెలువడే ఏ చెత్త అయినా సరే, ఇల్లు కావచ్చు, కమర్షియల్ కావచ్చు, ఏదైనా కూడా ఇంటి దగ్గర నుంచి వెలువడే చెత్తని మనం ఇంట్లోనే భద్రపరిచి, డస్ట్బిన్స్లో భద్రపరిచి ఇంటికి వచ్చే వాహనానికి ఇవ్వటంతో ఒక 90% వరకు పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంటాయి. దాంట్లో ఎటువంటి ఆపేక్ష, ఎటువంటి ఉపేక్ష ఉండదు. అదేవిధంగా దాంతోపాటుగా ఖాళీ స్థలాలు శుభ్రపరచుకోవటం. ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక ఖాళీ స్థలం ఉంటుంది. అది మనం దూరంగా ఉంటాం, మనం మంచి ఇంట్లో ఉంటాము. కానీ డెవలప్డ్ ఏరియాలో ఉండే మనము అక్కడే ఉండే ఎవరో అక్కడక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి పాములు బెడద, అదేవిధంగా అనేక రకాలైన సమస్యలు, దాంట్లో చెత్త కుళ్ళిపోవటము, నీరు చేరటం, ఇలాంటి సమస్యలు ఉంటాయి. సో ఈ ఖాళీ స్థలాల సమస్య కూడా చాలా పెద్ద సమస్య. ప్రతి ఒక్కళ్ళు మీ ఖాళీ స్థలాలని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోండి, కొంచెం మెరకపోసుకొని ఉంచండి. అదేవిధంగా ప్లాస్టిక్ అనేది సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్, మెయిన్ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ అనేది చాలా సమస్యగా పరిణమిస్తుంది. అలాంటి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్లపైన నిషేధం ఉంది. చేతి సంచులు, గుడ్డ సంచులు ఇలాంటివి ఏర్పాటు చేయటం కోసము మంగళగిరి తాడేపల్లి కార్పొరేషను ఏటీబీలు అంటూ ఎక్కడికక్కడ కమర్షియల్ ఏరియాల్లో అక్కడికక్కడే ఒక చేతి సంచి వచ్చేటట్టు మిషన్లు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఇదన్నీ కూడా ప్రజలందరూ గమనించుకొని మీరు మన యొక్క శుభ్రత వైపు, స్వచ్ఛత వైపు, స్వచ్ఛ మంగళగిరి వైపు మీరందరూ సహకరించి ముందుకు రావాలి. మంగళగిరి టౌన్లో మరి నారా లోకేష్ గారు మంగళగిరి గ్రీన్ సిటీలా మారాలనే ఉద్దేశంతో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం అనేది మరి నిర్వహించడం జరిగింది. మరి ఎంటీఎంసీ వారి ఆధ్వర్యంలో ఈరోజు 7వ సచివాలయంలో 11, 14 వార్డుల్లో స్వచ్ఛత ప్రోగ్రాం ఈరోజు చేయడం జరిగింది. ప్రజలుగా ఒకటే మేము చెప్తున్నాం, ఎటువంటి చెత్త, తడి చెత్త కానీ, పొడి చెత్త కానీ ఏది రోడ్డు మీద వేయొద్దు. ఎర్లీ మార్నింగ్ మనకి మున్సిపాలిటీ వారు వస్తారు, వాళ్ళకి చెత్త అనేది ఇవ్వండి. రోడ్డు మీద ఎటువంటి చెత్త, ఎటువంటి కవర్లు కానివ్వండి ఏది రోడ్డు మీద వేయద్దు. మన మంగళగిరి పరిశుభ్రంగా ఉంచుకుందాం. నారా లోకేష్ గారు ఆదర్శంగా తీసుకుందాం. మరి లోకేష్ గారు మంగళగిరిలో అనేక సేవలు చేస్తున్నారు. మనం కూడా ఒక చెయ్య వేసి ఒకటే రకంగా మంగళగిరిలో మన చుట్టుపక్కల ప్రాంతాల్లో చెత్త వేసే దగ్గర అయినా సరే చెత్త వేయకండిని మనందరం చెప్దాం. ఈరోజు ఎంటీఎంసీ కార్పొరేషన్ పరిధిలో మరి మంగళగిరిలోని 14వ వార్డు, 11వ వార్డులో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇదంతా కూడా మరి ఐటీ శాఖ మినిస్టరు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అట్లాగే ప్రజలందరూ కూడా చాలా ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరిగింది. వారు కూడా బాగా స్పందిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద చెత్త వేయకుండా మరి వారికి వచ్చిన వేస్ట్ మెటీరియల్ అయితే ఉందో అదంతా కూడా మరి తడి చెత్తను వేరుగా, పొడి చెత్తను వేరుగా ఉంచి మరి మున్సిపాలిటీ బండి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి అందించడం జరగాలని కోరుకున్నాం. అట్లాగే ప్రజల నుండి కూడా మంచి స్పందన వచ్చింది. అట్లాగే ప్లాస్టిక్ రహిత మరి ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని లోకేష్ గారి సంకల్పం. ప్లాస్టిక్ అనేది వాడకం వల్ల అనేక క్యాన్సర్ లాంటి అనేక ప్రాణాంతకమైన జబ్బులు వస్తున్నాయి.
వాటిని నిషేధించడం జరిగింది. సాధ్యమైనంత మటుకు ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి